నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై సమీక్షించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు డీఈఓ శ్రీమతి సివి రేణుక ఈ సందర్భంగా వివరించారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కేటాయించిన కేంద్రాలు తదితర వివరాలను కూడా డీఈఓకి వివరించారు. దీనిపై కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, త్రాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు ఒక వారం ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించి వీటిపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని, అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ బి చిన్న ఓబులేసు, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిటిసి సుశీల, టీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణికుమార్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సెపరేట్గా లేదు, దాంట్లో కొన్ని రూమ్స్ సెపరేట్గా దానికి టీవీ ట్రెజరీస్ వచ్చేస్తే మనకి ఏసీ బిల్స్ పెడతాం సార్, ఒకటి కావాలి సార్. అలాగే మనకి 165 సెంటర్స్ దగ్గర కూడా బందోబస్తు అనేది అలాగే రీజనల్ ఈ స్పాట్ టీమ్స్లో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చికెన్ పాక్స్ కేసెస్ ఏమైనా వస్తాయి సార్, వాటిని ఐసోలేట్ చేసి సెపరేట్గా రూమ్లో జెరాక్స్ సెంటర్స్ కానీ, ఇంటర్నెట్ సెంటర్స్ కానీ విదిన్ రేడియస్ ఆఫ్ 100 meters రోజు కంటైనర్ వెహికల్స్ ఒకటి మనకి బీటీసీ గారు ప్రొవైడ్ చేయాలి సార్. అలాగే స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మనం సపోర్ట్ సో ఇది దిస్ ఇస్ ద సపోర్ట్ రిక్వైర్డ్ ఆపాస్ ఎగ్జామ్స్ సార్. మనకి ఆపాస్ సెంటర్స్ అనేవి ప్రత్యేకంగా లేవు సార్, రోజు కంటైనర్ వెహికల్స్ ఒకటి మనకి బీటీసీ గారు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎస్సీ అకాడమిక్ క్యాంప్లో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కాంబినేషన్ మెడిల్ ఎగ్జామ్ అంతా అయిన తర్వాత సార్ ఆ మెడిల్ అంతా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ బుక్లో 65 సెంటర్స్లో మనకి పారామెడికల్ స్టాఫ్ కాస్ట్ కూడా వాళ్ళు టికెట్ ఇస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి యూ హ్యావ్ టు ప్లే మేజర్ రోల్ కోఆర్డినేటింగ్ అవర్ ది స్క్వాడ్ కానీ, తర్వాత 144 కూడా కానీ తహసీల్దార్స్ వాళ్ళందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో పంచాయతీరాజ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్లో వాటర్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలి. దాన్ని ఎనీవే ఆయన మీటింగ్ రాలేదు, బహుశా ట్యాక్స్ కలెక్షన్ బయటకు పోయినట్టున్నాడు సార్, మీరు కూడా పిలిపించి మాట్లాడండి. సో మాట్లాడితే సరిపోతుంది. తర్వాత మనకి ట్రెజరీ నుంచి యాజ్ రెగ్యులర్గా మనం ఏదైతే అటెండ్ చేస్తామో కంటైనర్స్ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేయండి. సో దాంతో మనకి ఏమీ ఇష్యూస్ ఉండవు. సో ఇప్పుడు ఒకసారి ఎస్సీ ఏపీసీపీడీసీఎల్ పవర్ ఫెయిల్యూర్ ఇచ్చేదంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే చాలా ఎక్కువ ఎండలు గట్ట ఉంటాయి కాబట్టి సో పవర్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కింద లెవెల్ వరకు కూడా ఈ సెంటర్స్ అనే లిస్ట్ ఉంది, 156 సెంటర్స్ అనే ఉన్నాయి. 165 సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి త్వరగా వెరిఫై చేయించేసేసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవి కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు రెక్టిఫై చేసుకుంటే చేస్తే సరిపోతుంది. యాక్టివ్గా ఉంటారు కాబట్టి నో ఇష్యూ. నాకు ఒకసారి చెక్ చేయించాను సార్. అదే పవర్ కట్స్ లేకుండా జస్ట్ మనకు అర్థంకి అందుకు నుంచి వచ్చే ఎక్స్ట్రా సెంటర్స్ మనమే చూసుకోవాలి. వాటి బందోబస్తు ఒకటి రిక్వెస్ట్ చేశారు సార్, మిగతానే వాడు చూసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు బందోబస్తు అంతే, స్క్వాడ్ టీమ్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. కేవలం బందోబస్తు అటెండెన్స్ యాక్చువల్లీ 195/70 మొత్తం 30 సార్. అంటే నందుకూరులో 16 సార్, అర్థంకి 14 includes అర్థంకి కందుకూరు లేదు సార్. 165 మన మార్కాపురం ప్రకాశం కలిపి 165 సార్. ఇవి కాకుండా 16 కందుకూరు సార్, 14 వీటికి బందోబస్తు అటెండెన్స్
ఆల్ రూట్స్ సంబంధించి ప్యాట్రోలింగ్ టీమ్స్, తర్వాత ఎనివే ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కూడా మనకు సెంటర్స్ వచ్చాయి. ఈ జెరాక్స్ సెంటర్స్ కూడా ఆల్రెడీ మనం ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి 1 hour 2 hours 1.5 hour తర్వాత వాళ్ళు ఓపెన్ చేసేటట్టు మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము. ఇవి ఏదైతే మేడం చెప్పారు ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఫ్లయింగ్ స్పాట్స్ కూడా ఫ్లయింగ్ స్పాట్స్ కూడా మా వాళ్ళని ఇస్తాం. పక్కన కాన్వెన్షన్ మెటీరియల్ కూడా మనకి 10వ తారీఖున వస్తున్నాం సార్. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మనకి వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున అన్ని 38 పోలీస్ స్టేషన్స్లో దీన్ని భద్రపరచడం జరుగుతుంది సార్. సో ఎక్కువ మేజర్ కోఆర్డినేషన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించి రావాలి సార్. ఈ డిపార్ట్మెంట్ మనకి 10th వచ్చే మెటీరియల్ మనము సెట్ 1 అంటాం సార్. దాన్ని మనం యూజువల్గా ఉపయోగించే పేపర్ కూడా సెట్ 1 సార్. ఆ సెట్ 1 పేపర్ని వాడతాం. సెట్ 2 అనేది ఎక్కడైనా వేరే చోట ఏదైనా జిల్లాలో ఒక లీకేజ్ అనేది జరిగితే సెట్ 2 వాడడానికి స్టేట్ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కాబట్టి 10వ తారీఖున వచ్చే మెటీరియల్ మనం 11వ తారీఖున రూట్ ఆఫీసర్స్ ద్వారా అక్కడ పోలీస్ స్టేషన్స్లో భద్రపరచడం జరుగుతుంది సార్. అలాగే సెట్ 2 పేపర్ మనకు 11 వస్తుంది సార్. 12వ తారీఖున మనము రూట్ ఆఫీసెస్ ద్వారా పోలీస్ స్టేషన్స్లో ట్రంక్ బాక్సెస్ పెట్టుకొని సపరేట్గా డివైస్గా చేసుకొని పెట్టడం జరుగుతుంది సార్. సో మనకి సంబంధించిన చీఫ్లు డిఓలు అందరూ 165 సెంటర్లు కూడా చీఫ్లు డిఓలు కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళందరికీ నేను ఓరియంటేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సార్. వాళ్ళ ఎలా కండక్ట్ చేయడానికి ఇన్విజిలేషన్ ఆర్డర్స్ అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా స్టేట్ ఆఫీస్ నుంచి జనరేట్ చేస్తున్నారు సార్, సిఎస్సి పోర్టల్ నుంచి. సో ముఖ్యంగా సార్ మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏం కావాలంటే సార్, మనకి స్పాట్ వెలిషన్ క్యాంప్గా డిఆర్ఆర్ స్కూల్ని ఐడెంటిఫై చేసి పైకి ఇవ్వడం జరిగింది సార్. అక్కడ 10వ తారీఖు నుంచి మనకి రౌండ్ క్లాక్ ఆర్మ్ గార్డ్ అనేది మనకి తప్పనిసరిగా కావాలి సార్. ఎందుకంటే 10వ తారీఖు మనకి మెటీరియల్ ఫస్ట్ స్పెల్ వస్తుంది, సెకండ్ స్పెల్, కాబట్టి అక్కడ ఆర్మ్ గార్డ్ అనేది మనకి ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్ చేసే వరకు కూడా ఈ ఆర్మ్ గార్డ్ అనేది మనకి కావాలి సార్.